ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అంశం, ఒక విషయం, ఒక హ్యాపెనింగ్ అందరినీ కూడా సంచలనానికి గురి చేస్తోంది. అలాగే ఆ అంశాన్ని గురించి అనేక రకాలుగా కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందువల్ల అంటే ఫ్యూచరిస్టిక్గా ఉండే అనేక విధానాలకు అది మూలకందం అవుతుందా? అలాగే ఒక రీజనల్ ఇన్ఫ్లుయెన్సింగ్కు ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుందా? అలాగే ఆల్రెడీ ఒక బాయిలింగ్ పాట్ లాగా ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ క్రైసిస్కు ఇది ఒక కొత్త ఫ్యాక్టర్గా ఉండబోతుందా? ఇవన్నీ అంశాలు మనం మాట్లాడుకునేది సౌదీ అరేబియా అలాగే అమెరికా మధ్య కుదిరినటువంటి న్యూక్లియర్ డీల్ గురించి. మరి 30 ఇయర్స్కి సంబంధించిన ఈ న్యూక్లియర్ డీల్లో అనేక రకాలైనటువంటి పరిణామాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో స్పష్టత అనేది ఇంకా మనకు దొరకడం లేదు. అసలు ఆ డీల్కి ఉన్నటువంటి ప్రైమ్ టెక్స్ట్ ఏది ఇంకా విడుదల చేయలేదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ట్రంప్ ప్రకటనలు, అలాగే వైట్ హౌస్ బ్రీఫింగ్స్, వీటి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే మార్కస్ రూబియో చెప్పినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఇటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా కొంతవరకు మనకు ఈ డీల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు అమెరికా సౌదీ అరేబియాతో ఇప్పుడు ఎందుకు ఈ డీల్ కుదుర్చుకునింది, అలాగే ఈ డీల్ కుదుర్చుకోవడం వెనక అమెరికాకు ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ ఏంటి, అలాగే సౌదీ అరేబియా కూడా ఎందుకు ఇంత పట్టుబడుతోంది, మరి అన్ని అంశాల గురించి ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మిడిల్ ఈస్ట్ అంటేనే ఒక క్రైసిస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాం, ఒకవైపు అన్ఎండింగ్ వార్స్. అసలు అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏ దేశం కూడా ప్రశాంతంగా ఉంది అంటే మనం నమ్మలేం. ఎందువల్ల అంటే అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉండడం, ఎనర్జీ నీడ్స్, అలాగే వాటికి ఉన్నటువంటి ఎకనామిక్ నీడ్స్, అలాగే వాటికి ఉన్నటువంటి డిఫెన్స్ నీడ్స్ ఎలా ఉన్నాయంటే ఏ దేశం కూడా ఇండిపెండెంట్గా ఉండి ఆలోచన చేయలేని ఒక పరిస్థితిలో ఉంది. ఈవెన్ ఇరాన్ కూడా ఒక యాక్సిస్ గ్రూప్ను డెవలప్ చేసుకునింది కాబట్టి ఇటు HHగా పేర్కొనేటువంటి హౌతీస్ కానీ, హెజ్బుల్లాస్ కానీ, అలాగే హమాస్ కానీ, మరి ఇటువంటి ఎంటిటీస్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్లో అంటే యెమెన్, అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ పాలస్తీన్, అలాగే లెబనాన్, ఇలాంటి దేశాలు, అలాగే లైక్ మైండెడ్ కంట్రీస్తో అదొక గ్రూప్ను తయారు చేసుకునేది. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇరాన్పై అమెరికా చేసే యుద్ధం, అమెరికా అలాగే ఇజ్రాయిల్ సంయుక్తంగా చేసే యుద్ధం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఇరాన్లో అణు బాంబులు ఏదైనా తయారు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయా, అలాగే అటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటే కనుక పూర్తిగా నిలిపివేయాలి, ఇరాన్ యొక్క యాక్టివిటీస్, న్యూక్లియర్ యాక్టివిటీస్కు చెక్ పెట్టాలి, అలాగే శుద్ధి చేసినటువంటి యురేనియంను కూడా తరలించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా మొదట్లో ఉండేది. మరి ఇలా ఇరాన్పై అంత ఫోకస్ పెడుతున్నటువంటి అమెరికా సడన్గా సౌదీ అరేబియాకు ఎంత పెద్ద ఒక డీల్ని ఎలా ఇచ్చింది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా అటువంటి డీల్ ఇవ్వటానికి సరైనటువంటి సందర్భంగా ఉన్నాయా అని కూడా ఆలోచన చేయాలి. మరి అమెరికా చేసినటువంటి ఈ డీల్ వెనక ఉన్నటువంటి ఆంతర్యం కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తూ పోతే, ఈవెన్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రాట్స్ యొక్క మాటలో కనుక వింటే ఇది ఆల్రెడీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్ను మరింత కన్ఫ్యూషన్లోకి నెట్టడం. అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి క్రైసిస్ను కంటైన్ చేయలేకపోగా వీఆర్ టేకింగ్ మిడిల్ ఈస్ట్ టు ఏ డీపర్ క్రైసిస్. మరి ఇది కరెక్టేనా? ఎందువల్ల అంటే సౌదీ అరేబియా కూడా మనం చూసాం, ఇట్స్ ఏ బిలిజరెంట్ స్టేట్, అలాగే ఇట్స్ అన్ అథారిటేరియన్ స్టేట్ అని కూడా మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి డిఫాక్టో రూలర్ MBS ఎవరైతే ఉన్నారో ఆయన పాలసీస్ కూడా ప్రపంచానికి అంతా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ సౌదీ అరేబియాకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అని ఒక్కసారి మనం చూద్దాం. సరే, ఆ కోణంలో ఆలోచన చేసినప్పుడు సౌదీ అరేబియా అనే విషయం ఏంటంటే, మాకు న్యూక్లియర్ ఎనర్జీ అంటే పౌర అణు ఇంధన సామర్థ్యం మాకు కావాలి, అంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది మాకు చాలా ఫెల్ట్ నీడ్. కారణం ఏంటి అంటే అది ఆయిల్ రిచ్ కంట్రీ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ నీడ్స్ ఆర్ మెట్ విత్ ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్. దానివల్ల రెండు రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి. ఒకటి, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది బర్న్ చేయకూడదు, నెట్ ఎమిషన్స్ను మనం తగ్గించాలి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీస్ను ప్రమోట్ చేయాలి అని ప్రపంచ దేశాలన్నీ కూడా క్లైమేట్ యాక్షన్ విషయంలో చెప్తున్నాయి. మరి దాని పరంగా మేము ఆలోచించాం. ఇక రెండోది ఏంటంటే,
మా ఎనర్జీస్లో చాలా ఎక్కువ శాతం మేమే కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి, అలా కాకుండా మా ఎనర్జీస్ మాకున్నటువంటి మెయిన్ ఎంటిటీ ఏంటి? ఆయిల్ ఎక్స్పోర్ట్ని ఇంకా పెంచుకోవాలి అంటే మా కన్జంప్షన్కు ఆయిల్ కన్జంప్షన్ బదులు న్యూక్లియర్ ఎనర్జీని కనుక మేము వాడినట్టయితే, అది కీ డ్రైవర్గా ఉన్నట్టయితే డెఫినెట్లీ అవర్ ఎక్స్పోర్ట్స్ విల్ ఇంక్రీజ్ బై హ్యూజ్ మార్జిన్. కాబట్టి అది ఇట్ విల్ రియలీ హ్యావ్ ఏ ట్రెమెండస్ వాట్ యూ సే ఎఫెక్ట్ అపాన్ అవర్ జీడిపి అని వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి న్యూక్లియర్ బాంబు విషయంలో మీకు గనక ఈ డీల్ గనక కుదిరి అమెరికా యొక్క సపోర్ట్ ఉంటే, విల్ యూ గో ఫర్ ది మేకింగ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ బాంబ్ అని ఎప్పుడైతే అడిగారో దానికి చాలా స్పష్టమైనటువంటి సమాధానమే అక్కడ మనకు లభించింది. ఇఫ్ తెహరాన్ goes for a nuclear bomb, definitely Riyadh also will follow the suit అని అన్నారు. అంటే ఇరాన్ కనుక ఆటమ్ బాంబ్ తయారు చేయడంలో, న్యూక్లియర్ వెపన్ తయారు చేయడంలో అది కనుక ఇరాన్ కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా సౌదీ అరేబియా చూస్తూ ఊరుకోదు, మేము కూడా వెళ్తామని స్పష్టమైన సందేశాలు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఒక నెసెసిటీ సౌదీ అరేబియాకు ఉంది. అందువల్లే ఈరోజు మనం చూసాం, ఇట్స్ ఎ హ్యూజ్ అండ్ మ్యాసివ్ డీల్ అని చెప్పొచ్చు. అంటే టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ ఉంది ఆ డీల్లో. నిజంగా చెప్పాలి అంటే చాలా అతిపెద్ద డీల్ ఇది. అంటే ఫర్ 30 years దెర్ విల్ బీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అమెరికన్ కన్సల్టెంట్స్ అండ్ కంపెనీస్, న్యూక్లియర్ కంపెనీస్ విల్ కమ్. ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ఆ మొత్తం న్యూక్లియర్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ సెంట్రిఫ్యూజెస్ కానివ్వండి, రియాక్టర్స్ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా అండ్ డిఫరెంట్ మొడాలిటీస్ టు యూజ్ దిస్ ఎనర్జీ అండ్ దిస్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఆల్సో, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇట్స్ ఏ మ్యాసివ్ వర్క్. మరి 30 years ఆఫ్ కోఆపరేషన్ ఉంటుంది. మరి ఈ టైంలో విల్ దేర్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఈ సౌదీ అరేబియా న్యూక్లియర్ యాక్టివిటీస్ మీద ఏదైనా గవర్నెన్స్ కానీ, ఏదైనా ఒక సర్విలెన్స్ కానీ, మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందా అంటే అమెరికా పొడి మాటల్లో ఉంటుంది. దే విల్ నాట్ గో ఫార్ సచ్ అన్ యాక్టివిటీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA దాని యొక్క పరిధిలోనే అన్ని దేశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దట్ విల్ రియలీ టేక్ ది నెసెసరీ స్టెప్స్. అలాగే అమెరికా కంపెనీస్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి దే నో హౌ దిస్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అని, వాట్ ఆర్ దేర్ ఇంటర్నల్ ప్లాన్స్ అని అవి కూడా విల్ గెట్ టు నో. కాబట్టి డెఫినెట్లీ అటువంటి థ్రెట్ లేదని ఈరోజు అమెరికా చెప్తోంది. మరి అది ఎంతవరకు రిలయబుల్ అది కూడా మనం చూడాలి. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే, వై అమెరికా ఈజ్ గివింగ్ సచ్ అన్ ఆపర్చునిటీ టు సౌదీ అరేబియా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఈ టైంలో ఎందుకు సౌదీ అరేబియాకు అమెరికా ఇటువంటి ఒక డీల్ను ఇస్తోంది, కట్టపెడుతోంది అని కనుక ఒకసారి ఆలోచిస్తే అమెరికా విధానాలు చాలా డిఫరెంట్గా మారిపోతున్నాయండి ఈ మధ్యకాలంలో. అంటే తన సార్వభౌమత్వం నిలబెట్టుకోవడానికి అమెరికా ఎంతకైనా తెగించే ప్రయత్నం చేస్తోంది. మనం చూసాం అసలు డిఫరెంట్ కంట్రీస్ ఎలా న్యూక్లియర్ కంట్రీస్గా మారిపోయాయి అన్నటువంటి క్రమంలో చూస్తే, న్యూక్లియర్గా మారినటువంటి కంట్రీస్కు ఒక పద్ధతి ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, అలాగే వాటికంటూ ఒక రిస్ట్రైనింగ్ మెకానిజం, సెల్ఫ్ రిస్ట్రైనింగ్ మెకానిజం ఉండాలి. భారత్ చూడండి, తను న్యూక్లియర్ కంట్రీ అయినా కూడా, న్యూక్లియర్ నేషన్ అయినా కూడా రిస్ట్రైంట్ ఎంత బాగుందంటే ఫస్ట్ యూజ్కి ఎప్పుడు వాడము అనేదే మన పాలసీ. అంటే వీ విల్ నాట్ త్రో మన న్యూక్లియర్ వెపన్స్ను ఫస్ట్ ఏ దేశం మీద కూడా వేయం. కానీ వేరే దేశం అలాంటి న్యూక్లియర్ యాక్టివిటీ కానీ, న్యూక్లియర్ ఒక రకమైనటువంటి అటాక్ చేసింది అనుకోండి, డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్ ఇట్ ఇన్ ది సేమ్ వే అని చెప్పాం. ఫస్ట్ యూజ్ పాలసీ లేదు మన దగ్గర. మరి ఇటువంటి నేపథ్యంలో భారత్ ఇప్పటికి కూడా తన దగ్గర ఉన్నటువంటి ఈ అణు సామాగ్రిని కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పీస్ఫుల్ పర్పసెస్, సివిలియన్ పర్పసెస్కే వాడుతోంది. మన దగ్గర కూడా వెపనరీ ఉంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఈ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. కానీ అవి స్టాక్ పైల్ కింద మనం పెట్టాం, కానీ ఏనాడు కూడా అతిక్రమణ చేయలేదు, వాటిని అన్నెసెసరీగా ఎప్పుడు కూడా అప్లై చేయలేదు. మరి ఈ విధంగా నిజాయితీగా ఉండే దేశాల్లో ఒకటి భారతదేశం అయితే, మన పొరుగు దేశమైన చాలామంది అనుకుంటారు మరి సౌదీ అరేబియాకు న్యూక్లియర్ డీల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సౌదీ అరేబియా
న్యూక్లియర్ కంట్రీ అవుతోంది అంటే ఎందుకు ప్రపంచ దేశాల్లో ఇంత పెద్దగా మాట్లాడుకుంటున్నారనే విషయం కూడా మనం చూస్తే కొంతమంది అడుగుతున్నారు, మరి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ నేషనే కదా, మరి దానికి ఎలా వచ్చింది న్యూక్లియర్ టెక్నాలజీ, ఎవరితో డీల్ చేసుకునింది, ఏ విధంగా సందర్భాలు ఏంటి అని అడిగినప్పుడు అసలు ఒక్కసారి పాకిస్తాన్ చరిత్ర కనుక చూస్తే అది ఎంత హేయమైందో, అది ఎంత మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైన దేశమో మనకు అర్థమవుతుంది. అన్ని దేశాలు సాంకేతికత ఉంటే అవి డెవలప్ చేసుకుంటాయి శక్తి ఉంటే, లేదా ఓపెన్గా అగ్రిమెంట్, ఇప్పుడు సౌదీ అరేబియా ఎలా అయితే అగ్రిమెంట్ చేసుకుంటుందో అలా అగ్రిమెంట్ చేసుకొని వేరే దేశాల నుంచి ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయి. అలా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 9 దేశాలు ఉంటే ఒక్క పాకిస్తాన్ మాత్రమే డిఫరెంట్. అది ఎలా అంటే, పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ ఎలా అయింది అంటే 1971లో ఎప్పుడైతే ఘోరమైనటువంటి పరాజయం, అసలు భారత్తో జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్లో ఉన్న 2 పార్ట్స్లో ఒక పార్ట్ వెళ్ళిపోయింది. అంటే ఈస్ట్ పాకిస్తాన్ హ్యాస్ బికమ్ ది ప్రజెంట్ బంగ్లాదేశ్. మరి ఆ ఇండో పాక్ వార్లో భారత్ ఘన విజయం సాధించింది. అది పాకిస్తాన్ యొక్క హృదయాన్ని రగిల్చివేసింది. ఎందువల్ల అంటే ఒక అతిపెద్ద సరెండర్, అలాగే దేశంలో సగభాగం పోవటం, భారత్కి ఇంత పెద్ద విజయం రావటం, ఇదంతా ఓర్చుకోలేక అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన జుల్ఫికర్ అలీ భుట్టో ఎలా అయినా సరే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ కావాలి అని ఒక నిర్ణయం తీసుకోవటం. ఆ తర్వాత క్రమంలో మనం చూస్తే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏక్యూ ఖాన్ అనే ఒక ప్రబుద్ధుడు చేసినటువంటి నిర్వాకం, అంటే ఈ వర్చువలీ స్టోల్, ఆయన యురెన్కో అనే యూరోపియన్ ఏజెన్సీ నుంచి దొంగలించినటువంటి బ్లూ ప్రింట్స్ కానివ్వండి, సెంట్రిఫ్యూజ్ డిజైన్స్ కానివ్వండి, మెటీరియల్స్ యొక్క ఆ కేటగరైజేషన్ కానివ్వండి, వీటన్నిటిని అతను దొంగలించి తీసుకొని వచ్చాడు. వచ్చి ఇక్కడ పాకిస్తాన్లో ఖాన్ ల్యాబొరేటరీస్ అనేది, ఖాన్ న్యూక్లియర్ ల్యాబ్స్ స్టార్ట్ చేశాడు. మరి దానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాగైనా సరే న్యూక్లియర్గా ఉండాలనుకునింది కాబట్టి ఆ అన్ఎథికల్, అంటే అసలు ఎథిక్సే లేనటువంటి ఆ కంపెనీకి ఈ స్టేట్ సపోర్ట్ చేయటం, అలాగే చైనా ముఖ్యంగా మనం చెప్పాలి, చైనా కూడా డిజైన్స్ ఇవ్వడం, ఫండింగ్ ఇవ్వడం, ఇలా చేయటం. అలాగే వీళ్ళు ఒపెక్లో ఉన్నారు కాబట్టి సౌదీ, అలాగే మిగతా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం, ఇలా సీక్రెట్గా వాళ్ళు కూడా భారత్తో పోటీ పడి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకున్నారు. భారత్దేమో స్వచ్ఛంగా సాంకేతిక ఆ నైపుణ్యంతో చేశాం మనం న్యూక్లియర్ వెపన్స్. మనకి డిఆర్డిఎల్ ఇటువంటి అద్భుతమైన సంస్థలు నిర్మించుకున్నాం, మనం చేపడుతూ ఉన్నాం. కానీ పాకిస్తాన్ ఏమో దొంగదారిన, అలాగే ఇల్లీగల్గా ఏదైతే అసలు వర్స్ట్ పాసిబుల్ పాత్ ఏదైతే ఉంటుందో అలా ఆ డిజైన్స్ని దొంగలించడం, వాటిని అక్కడి నుంచి తీసుకొచ్చి రహస్యంగా తయారు చేసుకోవటం, తనను తాను న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీగా ఈరోజు ప్రకటించుకునింది. ప్రపంచ దేశాల్లో ఇంత నీచమైన పని ఒక్క పాకిస్తాన్ మాత్రమే చేసింది, చేయగలదు కూడా. మరి ఇప్పుడు ప్రస్తుతం సౌదీ అరేబియా విషయానికి వస్తే, పాకిస్తాన్ ఇంతలో ఏం చేసిందంటే, సౌదీ అరేబియాకు దగ్గరగా మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే కారణం లేకపోలేదు. పాకిస్తాన్ తాను ఒక న్యూక్లియర్ కంట్రీ కాబట్టి సౌదీ అరేబియాకి ఎప్పుడైతే కనుక అవసరం ఏర్పడుతుందో అప్పుడు నేను దాని ఒక డిఫెన్స్ ప్యాక్ట్ను ఎస్టాబ్లిష్ చేసుకునింది. అంటే సౌదీ అరేబియా పైకి ఎవరైనా యుద్ధానికి కనుక వస్తే ఖచ్చితంగా న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇస్తాను. మరి ఈరోజు సౌదీ అరేబియానే తను సెల్ఫ్ ఒక ఎన్రిచ్మెంట్లోకి వెళ్తోంది కాబట్టి డెఫినెట్లీ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేస్తున్నారు. మరి అమెరికా వైఖరి కూడా మనం ఒకసారి చూసినట్టయితే, ఇక్కడ ఏషియాలో అమెరికా ఎలా చూస్తోందంటే, భారత్ ఎదగకుండా భారత్ పక్కనే పాకిస్తాన్ అలా ఉంది, అలాగే ఇటు చైనా ఉంది. మరి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇరాన్కు పక్కలో బల్లెంలాగా ఈ సౌదీని కూడా తయారు చేసి పెడుతున్నారు. మరి ఇవన్నిటి దృష్టి ఏంటంటే, అమెరికా తాను సార్వభౌమత్వాన్ని కలిగి ఉండాలి, అంటే తానే శాసకుడుగా ఉండాలి. మిగతా అన్ని దేశాలకు కూడా అలా పరస్పరం శృతి మించకుండా అక్కడ చెక్ పాయింట్స్ లాగా పెట్టేశారు. ఇలా అమెరికా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఒక్క చైనా విషయంలో ఇంకా చేసే ప్రయత్నాలను మొదలుపెట్టింది. మరి చైనా విషయంలో ఎందుకు చేయలేకపోతుందంటే, చైనా అలాగే నార్త్ కొరియా, రష్యా ఈ 3 పరస్పరం ఒప్పందానికి వస్తాయని ఊహించలేదు కాబట్టి అవి రావటం వల్ల ఇరకాటంలో పడింది అమెరికా.
ఇక్కడ మనం ఈ డీల్ విషయంలో చూస్తే దీనివల్ల అమెరికాకు ఎక్స్టెన్సివ్ బెనిఫిట్ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎనర్జీ సెక్టార్లో కూడా సౌదీ అరేబియాకు ఈ యొక్క డీల్ వల్ల అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే దే కెన్ ఇంక్రీజ్ దేర్ ఆయిల్ రిసోర్సెస్ ఎక్స్పోర్ట్ను కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ మధ్యకాలంలో ఆయిల్పై డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేవండి. మనకున్న ప్రధానమైన రహదారులు ఏంటి అంటే ఆయిల్ ట్రేడ్ విషయంలో, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్ విషయంలో, అంటే సముద్రాల ద్వారా మనం ఈ యొక్క చమురును తరలించే మార్గాల్లో ప్రధానమైనవి బాబ్ అల్మండెబ్ ఒకటి, అలాగే హెర్మూజ్ స్ట్రైట్ ఒకటి. ఇప్పుడు హెర్మూజ్ స్ట్రైట్ ఏమో ఇరాన్ వాళ్ళు మేము మూసేస్తున్నామని ఎప్పుడు అక్కడ గొడవ జరుగుతోంది. ఇది కాదన్నట్టు, ఇది సరిపోదన్నట్టు ఇటు హౌతీస్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెమెన్లో రెడ్ సీలో వాళ్ళు బాబ్ అల్మండెబ్ దగ్గర షిప్పులను మొత్తం ఆపేయటం, ధ్వంసం చేయటం, విచ్ఛిన్నం చేయటం, భయభ్రాంతులు చేయటం, ఇలా చేసి ఆ రూట్ను కూడా వాళ్ళు, ఆ చోక్ పాయింట్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మరి వాణిజ్యం ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు భయపడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ ఒక రకంగా మనం చూసినట్టయితే కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ, అలాగే ఖతార్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రూపులుగా మారిపోయాయి. కొన్ని అమెరికా ఫేవరింగ్ కంట్రీస్గా మారిపోయాయి, కొన్నేమో ఈ ఇరాన్కు యాక్సిస్ పవర్స్గా మారిపోయాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సౌదీ అరేబియాకు న్యూక్లియర్ వెపన్స్ ఇవ్వటం వల్ల, న్యూక్లియర్ కెపాసిటీస్ ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు జరుగుతాయంటే డెఫినెట్లీ సౌదీ అరేబియా అనేది ఈరోజు ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఉండదు. దాని ఫారెన్ పాలసీ అనేది చాలా క్లియర్గా ఉంది, మనం చూసాం. ఇంకోటి ఎంబీఎస్ యొక్క రూలింగ్, ఆయనకు ఆలోచన విధానం కూడా ఎలా ఉందంటే సౌదీని ఒక ఫోర్ రన్నర్గా, ఒక ఫ్రంట్ లైన్ ప్లేయర్గా ఉండాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఒక వైవిధ్యభరితమైనటువంటి పాలన ఇవ్వాలి. సౌదీ అరేబియా ఇంతకుముందు అంటే ఇన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా మేము ఎప్పుడూ బ్యాక్ బెంచర్స్గా ఉన్నాం కాబట్టి అలా కాకుండా ప్రపంచాన్ని శాసించే దిశగా మేము వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ న్యూక్లియర్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానివల్ల ఫ్యూచర్లో సౌదీ విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ కంట్రీస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్. అలాంటి ఒక నేతృత్వం, ఒక నేపథ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. మరి దీని సందర్భంగా చైనా ఎటువంటి ఆలోచన చేస్తుంది, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కరెంట్ సిచ్యువేషన్లో అమెరికా ఇలాంటి డీల్ చేయటం వల్ల ఇన్హౌస్లో, అంటే అమెరికాలో కూడా ఇంటర్నల్గా ప్రెషర్ అనేది పెరుగుతోంది. ఒకవైపు యుద్ధాలు, అలాగే ఈ పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ అంతా కూడా ఇలా వార్ అండ్ అదర్ ఇప్పుడు మిలిటరీ గ్యాడ్జెట్స్ ప్రొక్యూరింగ్ వీటి విషయంలోనే ఖర్చు అయిపోతుంది. డిఫెన్స్కు మళ్ళీ హ్యూజ్ అమౌంట్స్ కేటర్ చేస్తున్నారు. కాబట్టి అమెరికా ఈజ్ ఫాస్ట్ టర్నింగ్ ఇంటూ ఎ కైండ్ ఆఫ్ వార్ ప్రమోటింగ్ ఏజెన్సీగా మారిపోతుందనే టాక్ కూడా వస్తుంది. కాబట్టి అటు ఇటు ఆచితూచి ఇప్పుడు సౌదీ అరేబియాకు ఈ డీల్ అనేటువంటిది ఇవ్వటం వల్ల ఇమీడియట్గా అయితే అమెరికాకు చాలా అడ్వాంటేజ్ ఉంది. మరి ఫ్యూచర్లో సౌదీ అరేబియా తాను ఏదైతే ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఎనర్జీస్ని పీస్ఫుల్ యాక్టివిటీస్కి మాత్రమే వాడతాననేటువంటి ప్రామిస్ను నిలబెట్టుకుంటుందా, లేకుంటే తన ఓన్ ప్రైవేట్ డెసిషన్స్, తన యొక్క ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకొని ప్రపంచ తీరుతెన్నులను మార్చబోతుందా? మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.